రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, అత్త సొమ్ము అల్లుడు దానం ఇచ్చాడు, ఇది చాలా పాత సామెత. ఇప్పుడు భారత భూమిని బంగ్లాదేశ్ చైనాకి దానం ఇచ్చింది, ఇది కొత్త సామెత కాబోతోంది. ఎందుకంటే బంగ్లాదేశ్ పాలకుడు కాని పాలకుడైనటువంటి మహమ్మద్ యూనుస్ చైనాలో పర్యటించాడు. ఎందుకంటే అమెరికా నుంచి ఆయనకి వచ్చేటటువంటి ఆక్సిజన్ సప్లై ఆగిపోయింది. డీప్ స్టేట్ దాని ప్రతినిధి అయినటువంటి బైడెన్ రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ చేసేటటువంటి వాళ్ళందరూ పోయి ట్రంప్ రాజ్యం రాగానే పాపం ఆయనకి డేంజర్ బెల్స్ మోగడం మొదలైంది. అందుకని ఆయన చైనాకు పరిగెత్తారు. చైనా వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన మాట్లాడుతూ ఒక విచిత్రమైనటువంటి ప్రకటన చేశారు. నిజంగా కూడాను చాలా విచిత్రమైన ప్రకటన, ఏ దేశాధిపతి చేయకూడని ప్రకటన. ఆయన చైనాతో మాట్లాడుతూ మా బంగ్లాదేశ్ను ఉపయోగించుకోండి, మా బంగ్లాదేశ్ బే ఆఫ్ బెంగాల్కి మేము రక్షకులము, కాపలాదారులము, అందరూ వచ్చేవాళ్ళను పోయేవాళ్ళను నియంత్రించేవాళ్ళము అన్నారు. సరే, బే ఆఫ్ బెంగాల్ మెడ్రాస్ దాకా ఉంటుంది, అయినప్పటికీ బంగ్లాదేశ్ ఆ రకంగా భావించుకొని అనుకోవచ్చును. కానీ ఆ తరువాత ఆయన ఇంకొక మాట అన్నాడు. అదేంటంటే భారతదేశానికి చెందినటువంటి 7 సిస్టర్స్, ఈశాన్య భారతంలో ఉన్నటువంటి 7 సిస్టర్స్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేసుకోవచ్చును. ఈ 7 సిస్టర్స్ నుంచి ఈ బే ఆఫ్ బెంగాల్ సంబంధించినటువంటి రక్షకుడుగా, కాపలాదారుగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ వరకు మీ యొక్క ప్రయోజనాల కోసం మా దేశం మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంది. దీని అర్థం ఏంటి? ఈ ఈశాన్య భారతదేశంలో ఉన్నటువంటి 7 సోదరీమణులు, 7 సిస్టర్స్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, త్రిపుర, మణిపూర్, ఈ రాష్ట్రాలన్నీ, ఈ 7 రాష్ట్రాలని 7 సిస్టర్స్ అంటారు. ఈ 7 సిస్టర్స్ భారతదేశపు అంతర్భాగం. భారతదేశపు అంతర్భాగాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించటం అంటే ఈ దేశంలోని 2,62,000 చదరపు కిలోమీటర్ల భూభాగం అంటే మొత్తం భారతదేశంలోని 8% ల్యాండ్ మాస్. దీని గురించి ఆయన చైనా దగ్గర బేరం పెట్టడం ఏమిటి? దీని అర్థం ఏమిటి? దీని అర్థము, ఈ ప్రాంతంలో మీ కార్యకలాపాలు మీరు పెంచుకుంటే మేము సహకరిస్తాము. బేగం ఖాలిదా జియా పరిపాలించే సమయంలో, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఉన్న సమయంలో నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఉగ్రవాద సంస్థకి ట్రైనింగ్ క్యాంప్స్, అదేవిధంగా వాళ్ళ ప్రధాన కార్యాలయాలు బంగ్లాదేశ్లో ఉండేవి. బంగ్లాదేశ్ వాళ్ళని రెచ్చగొట్టి నార్త్ ఈస్ట్లో, ముఖ్యంగా మణిపూర్లో, త్రిపురలో, మేఘాలయలో, అస్సాంలో, నాగాల్యాండ్లో విద్రోహ చర్యలను పెంచి పోషిస్తూ ఉండేది. ఈ ఉగ్రవాద సంస్థలన్నీ చాలా యాక్టివ్గా ఉండేవి 80s, 90s వరకు కూడా. బేగం ఖాలిదా జియా పోయి బేగం హసీనా వాజేద్ వచ్చిన తర్వాత, అవామీ లీగ్ ప్రభుత్వం వచ్చాక భారత మిత్ర ప్రభుత్వం కాబట్టి ఈ కార్యకలాపాలన్నీ ఆగినాయి. చాలామంది నాయకుల్ని పట్టించి, ముఖ్యంగా ఉగ్రవాద సంస్థల నాయకుల్ని భారతదేశానికి అప్పగించారు. దాంతో నార్త్ ఈస్ట్లోని చాలా ఉగ్రవాద సంస్థలు భారత ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించినాయి. ఇప్పుడు యూనస్ చెప్తున్న మాటలకు అర్థమేంటి? నార్త్ ఈస్ట్ మొత్తము మళ్ళీ ఏమన్నా విద్రోహ కార్యకలాపాలకు చైనా గనక ఏదైనా చేయదలుచుకుంటే బంగ్లాదేశ్ ఉపకరిస్తుందన్నటువంటి అర్థం వస్తుందా? అసలు తన భూమి కానటువంటి ఈ ప్రాంతం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. దీనిలో 2 కోణాలు ఉన్నాయి. మొట్టమొదటి కోణం, బంగ్లాదేశ్లో 1971లో బంగ్లాదేశ్ ఏర్పాటైన తరువాతే కొందరు బాంగ్లా మేధావులు, బంగ్లాదేశ్లో భూమి తక్కువ, జనాభా ఎక్కువ ఉంది కాబట్టి మాకు లివింగ్ స్పేస్ కావాలి, ఈ లివింగ్ స్పేస్ కోసము మేము అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాం ఈ భూమిని ఆక్రమించుకుంటే తప్పేమీ లేదు అని చెప్పి వాళ్ళు అన్నారు. దీనిని హిట్లర్ ఈ భాషను మాట్లాడాడు. ఆయన లెబెన్స్రామ్, LEBNSRAUM, లెబెన్స్రామ్ అంటే లివింగ్ స్పేస్ కావాలన్నాడు. హిట్లర్ కోరినట్టుగా బంగ్లాదేశ్కి కూడా లెబెన్స్రామ్ లేదా లివింగ్ స్పేస్ కావాలి అని చెప్పి కొందరు అన్నారు.
రెండవది అత్యంత ప్రమాదకరమైనది ఏంటంటే చికెన్స్ నెక్ అని మనం చెప్పే సిలిగుడి నెక్. 22 కిలోమీటర్ల విడ్త్ ఉన్నటువంటి 120 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ లైన్ ద్వారా మాత్రమే ఈ నార్త్ ఈస్ట్లోని 7 రాష్ట్రాలకి లింక్స్ ఉన్నాయి. కాబట్టి చికెన్స్ నెక్ని నొక్కేందుకు, ఎందుకంటే ఒకవైపు నేపాల్, ఒకవైపు భూటాన్, ఒకవైపు చైనా, టిబెట్, ఒకవైపు బంగ్లాదేశ్, 4 విదేశాల మధ్య ఉన్నటువంటి చిన్న స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్. కాబట్టి దీన్ని నొక్కేందుకు ఏదైనా ప్రయత్నం జరుగుతుందా? 2 రకాలుగా కూడా ఇది ప్రమాద సూచికగా మనము భావించాలి. బంగ్లాదేశ్ ఉద్దేశం ఏమిటన్నది ఒక ప్రధానమైన ప్రశ్న. నిజానికి గత చాలా కాలంగా భారతదేశము నార్త్ ఈస్ట్కి సంబంధించినంత వరకు బంగ్లాదేశ్ తోటి, అంతకుముందు తూర్పు పాకిస్తాన్తో కూడాను చాలా ట్రాన్సిట్ ఒప్పందాలు చేసుకుంది. దాని ద్వారా చికెన్ స్నేక్ మాత్రమే కాకుండా పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్ లోపల నుంచి నార్త్ ఈస్ట్కి చేరేటటువంటి మార్గాలు ఉండేవి. 1965 యుద్ధ సమయంలో ఈ దారులన్నీ పాకిస్తాన్ మూసేసింది. అప్పుడు మనకి నార్త్ ఈస్ట్కి సరుకుల్ని రవాణా చేయడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు మళ్ళీ హసీనా వాజేద్ వచ్చాక ఇటువంటి రూట్స్ చాలా మనం ఏర్పాటు చేసుకున్నాం. వాటిని మూసేద్దామని, భారత్ని దిగ్బంధనం చేద్దామని ఏదన్నా పథకం నడుస్తుందా? ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. ఎందుకంటే నార్త్ ఈస్ట్లో చాలా కీలకమైనటువంటి సమస్య ఏంటంటే, మిగతా దేశంలో ఒక వస్తువు ₹1 దొరికితే నార్త్ ఈస్ట్లో అది ₹4 దొరుకుతుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు యాడ్ అవుతుంది. ఉదాహరణకి త్రిపురకి ఏదన్నా వస్తువు కలకత్తా నుంచి తీసుకెళ్లాలనుకోండి, కనీసం 4 నుంచి 5 రోజులు పడుతుంది రోడ్డు మార్గానైతే. 4 నుంచి 5 రోజుల పర్యటన అంటే 1549 కిలోమీటర్లు అవుతుంది. అదే కలకత్తా నుంచి బంగ్లాదేశ్ మీదుగా అగర్తలాకి వెళ్తే కేవలం 522 కిలోమీటర్లు. అంటే ఇక్కడి నుంచి మనము బహుశా విశాఖపట్నం ఎంత దూరమో హైదరాబాద్ నుంచి అంత దూరం మాత్రమే అవుతుంది. కాబట్టి నిజానికి చిట్టగాంగ్ పోర్ట్ ఏదైతే ఉందో, చిట్టగాంగ్ పోర్టు త్రిపుర నుంచి కేవలము 214 కిలోమీటర్లు, అంటే కేవలం 4-5 గంటల్లో చేరుకోవచ్చును. కాబట్టి బంగ్లాదేశ్ తోటి మనము అనేక రకాల ఈ ఒప్పందాలు చేసుకుంటున్నాము. వీటన్నిటిని ఇప్పుడు యూనస్ తిరగదోడాలని ప్రయత్నిస్తున్నారా? కలడాన్ మల్టీ మోడల్ ఏదైతే మనము స్కీమ్ వాజ్పేయి టైంలో తీసుకున్నామో దానిని దెబ్బ కొట్టేటటువంటి ప్రయత్నం జరుగుతోందా? ఇవన్నీ ఆలోచించవలసినటువంటి విషయం. ఒక విదేశంలో, 3వ దేశంలో మన దేశానికి చెందినటువంటి భూభాగం గురించి ఈ రకంగా మాట్లాడటం, ఇది భారతదేశము ప్రొటెస్ట్ చేయవలసినటువంటి విషయం. ఎందుకంటే గతంలో 1950స్లో కశ్మీర్ని ఆక్రమించుకున్న తరువాత అత్తసొమ్ము అల్లుడు దానం ఇచ్చినట్టుగా ఆక్రమిత గిల్గిట్ బల్టిస్తాన్లోంచి 5000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పాకిస్తాన్ చైనాకి దానం చేసింది, చైనాకి ఇచ్చేసింది, చైనాకి లీజ్ ఇచ్చేసింది. ఇప్పుడు దాని మీదుగా చైనా ఈ సిపెక్ సంబంధించిన షక్స్గావ్ లోయ అంటారు, దారులు నిర్మాణం చేసుకుంది. ఇప్పుడు ఈ యూనుస్ చెప్పినటువంటి మాటలకు అర్థం ఏంటి? భారత ప్రభుత్వం ప్రొటెస్ట్ చేయడమే కాదు, నిజానికి మన చికెన్ స్నెక్ని ఆనుకున్నటువంటి రంగ్పూర్ ప్రాంతం ఏదైతే ఉందో, ఈ రంగ్పూర్ ప్రాంతము, అదేవిధంగా త్రిపురని ఆనుకున్నటువంటి చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్, వీటి విషయంలో కూడా మనం గట్టిగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉందా? విదేశ వ్యవహారాల నిపుణులు ఈ విషయాలపైన ఆలోచించి బంగ్లాదేశ్ యొక్క దుర్బుద్ధికి, ఈ రకమైనటువంటి ప్రకటనలకి విరుగుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.